నువ్వు మొట్టమొదలు జాతకం చెప్పింది ఎవరికి? ఒక పెద్ద మనిషి చూసిన లేడీ ఇప్పుడు ఆయన చెప్పు 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 అంటే చెప్పుడు మొదలు పెట్టిన. అంతకుముందు నాకు అలవాటు లేదు. నా దగ్గరకు వచ్చే వాళ్ళకి తెలిసే వస్తారు నా తానికి. ఇప్పుడు మనకు సంబంధం లేని కూడా వచ్చి నన్ను తిడుతుంటాడు ఇలా. పవన్ కళ్యాణ్ సార్ సీఎం అవుతుంది వచ్చిన ఇంకా సమంత పెళ్లి చేసుకుంటుందా మళ్ళా? నువ్వు మొట్టమొదలు జాతకం చెప్పింది ఎవరికి మరి? అంటే చాలా మంది ఉంటారు కదా. నువ్వు ఫస్ట్ జాతకం నేర్చుకున్నాడు పెద్ద పంతుల దగ్గర జాతకం నేర్చుకున్నాక మొట్టమొదలు చూసింది ఎవరి కుండలు చూసినావు, ఎవరి లెక్క చూసినావు, ఎవరి రాశి చూసినావు? ఒక పెద్ద మనిషి చూసిన లేడీ ఇప్పుడు ఆయన. పెద్ద మనిషి ఏం పేరన్నా? అక్కడ మన మెదక్ జిల్లా ఆయనేనా? మెదక్ జిల్లా అయినా కాదు, రాయలసీమ అయినా. రాయలసీమ ఆయన చూసిన బాంబులా కాదు ఎంగే అంటాడు అయితే నేను చెప్తే అందుకని చెప్పొద్దు. ఒక పెద్ద మనిషి చూసిన ఆడికే షూర్ చేసి సినిమాలో ఎప్పుడు షూర్ చేస్తావు మరి? సినిమాలకు ఎప్పుడు 2014లో షూర్ చేసిన. వాళ్ళే నియాసంటోళ్ళు టీవీ ఛానల్ వాళ్ళు పిలిచి చెప్పు 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 అంటే చెప్పుడు మొదలు పెట్టిన. అంతకుముందు నాకు అలవాటు లేదు. ఇప్పుడు మామూలుగా చెప్పు 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 అంటే చెప్పుడు ఒక లెక్క, ఇవడ అడగకనే చెప్పకనే నువ్వే మస్తు సోషల్ మీడియా జోరైంది. మరి సోషల్ మీడియా జోరైందే అందుకనే అయింది. ఇప్పుడు నిన్ను అడగకుంటే ఎట్లా చెప్తా? కట్నం వద్దు ఇప్పుడు, అందుకనే బంద్ చేసిన. కట్నం ఇస్తలేరు నాకు అని బంద్ చేసిన. చెప్తలేను ఇప్పుడు. కట్నం ఇస్తేనే చెప్తా ఇప్పటి సంది. లేదు చెప్పలేను ఇక. కట్నం ఇస్తేనే చెప్తా. మొన్నటిదాకా చెప్పిన కట్నం ఇస్తలేరని చెప్తలేను. గిట్లనే నియాసంటి చెల్లెలో కామోసి చెప్పింది, అనవసరంగా పైసలు ఇస్తలేరు నీకు దక్షిణ ఇవ్వకపోతే ఎందుకు చెప్తున్నావు అంటే నిజమే కదా దక్షిణ పోతుందని. పారుతుంది. శాస్త్రంలో అట్లా లేదు. శాస్త్రంలో ఏమని ఉందంటే నమ్మకం లేనోనికి, ఒర్లు పోతోనికి, దేవుడి మీద నమ్మకం లేనోనికి, అసత్యాలు మాట్లాడే వాళ్లకు జాతకం చెప్తే పని చేయదని ఉంది. అంతేగాని అడగకుండా చెప్పొద్దని ఎక్కడ శాస్త్రంలో లేదు. అడగకుండా చెప్పమన్నది. కాకపోతే దక్షిణ లేకపోతే మన విలువ పోతుంది కాబట్టి దక్షిణ తీసుకొని చెప్పమన్నది. అందుకని దక్షిణ వాళ్ళు ఇస్తలేరు కాబట్టి బంద్ చేసిన. ఈ దక్షిణ ముచ్చట్లు నాలుగు మాట్లాడేది ఉన్నది కానీ అన్నగడ మంచిగున్నది. గడదాకా పోయి గా చెట్లను గా తామర పూలను చూసినాక ఈ దక్షిణ ముచ్చట్లు మాట్లాడుకున్నాం. రాండి గిడ అన్నోళ్ళ దగ్గర ఏదో తామర పూలది కొలం లెక్క ఉన్నది, మంచిగా అనిపించింది కదా, చూద్దాం పండి. ఓహో బాగానే పెద్దది చేసిండ్రన్న. ఇదంతా మొదలే ఉండేనా లేకుంటే మీరు కట్టించుకున్నారా? మనం చేసినాం. ఇది సహస్రదళ కమలం అని. ఇది ఒక సీజన్లో మనకు సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు ఈ హైట్కు పువ్వులు వస్తాయి. ఒక్కొక్క పువ్వుకు 1000 రెక్కలు వస్తాయి. అయ్యో నాకు చెప్పకపోతే వాళ్ళ ఒక్క మాట వచ్చి చూసిపోతుంది. సీజన్ వస్తాయి, మళ్ళీ జూన్ తర్వాత వస్తాయి. ఇప్పుడు అన్ని చిన్నవి ఉన్నాయి. ఇప్పుడు చిన్నవి ఉన్నాయి. ఇప్పుడు ఇవి తెంపాలంటే ఎట్లన్నా మరి నడుమిట్లలో పోతారు మన పనులు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి తెంపి మనకు పూజలు ఇందాక చూసినాం కదా, ఆడ పూజకు తెస్తే పూజకు అన్ని పెడతాం పూలు. అంటే ఇట్లా ఇది తామర పూలది ఎప్పుడైనా ఇట్లా ఇట్లా ఏమంటారు లోతు పోతూనే ఉంటది. ఇది ఏముండదు, ఇది ఇక్కడ వరకే, మోకాళ్ళ వరకే ఉంటుంది లోతు. ఇది మనం తయారు చేసింది. ఇది తయారు చేసిందా? బాగుంది అన్న. ఎవరి కోసం చేసినాం ఇది అంత తామర పూలది? మరి అమ్మవారి పూజల కోసం, అమ్మవారికి పెట్టాలి కదా, దొరకాయిగా పూలు. ఈ పూలు అమ్మవారికి పెడదామని తయారు చేసినాం. ఇప్పుడు నీల సరస్వతి అంటాము రాజశ్యామలను, తారాదేవిని కూడా నీల సరస్వతి అంటాము. అట్లా ఆమెకు ఈ పూలు అంటే చాలా ఇష్టం. ఈ కలర్ నీలం రంగు. ఇది నీలం కాదు కదన్న, పింక్ కలర్ కదా? పింక్ కాదు, నీల సరస్వతి అంటారు. ఇది అమ్మవారికి ఈ కలర్ చాలా ఇష్టం. అమ్మవారికి పింక్ కాదు, ఇది పింక్ కంటే కొద్దిగా వేరే కలర్ ఉంటుంది. నేను ఇది నీలం రంగు అంటే ఇది నీలం రంగే కానీ అమ్మవారి ఈ కలర్లు ఉంటుంది. కానీ అమ్మవారికి ఇవి ఇష్టం అని చెప్తున్నా. ఈ కలర్లో అమ్మవారు ఉంటుంది. నీల సరస్వతి అమ్మవారికి ఈ కలర్ అంటే ఇష్టం. అట్లా ఈ పువ్వులు గివ్వులు ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు పిల్లలకి ఇట్లా ఎంతమంది ఉన్నారన్న నీకు? ఒకదే బిడ్డ. ఒక్క బిడ్డ వస్తుందా? వచ్చి ఎప్పుడైనా చూస్తుందా? మొత్తం చూసుకుంటుంది ఆమెనే. ఎంత చదువుతున్నది ఇప్పుడు? ఇప్పుడు డిగ్రీ, ఫ్యాషన్ డిజైనింగ్ డిగ్రీ అయిపోయింది. ఈ నీ బట్టలు గిట్టలు అంతా ఆమెనే చేస్తుందా? ఇప్పుడు చేస్తుంది, కొత్తగా మొదలు పెడుతుంది. ఇప్పుడు ఇప్పుడు చేస్తుంది. ఎప్పుడు నువ్వు ఇట్లా ఆరెంజ్ కలర్ బట్టలు, ఎర్ర బట్టలు, ఇవాళ ఏం వారం? ఈరోజు శనివారం. శనివారంకి ఇది వేసుకోవాలి. అట్లా కాషాయం. గురువారం, శుక్రవారం ఎల్లో. ఒక్కొక్క వారం ఒక్కొక్కటి వేస్తాం. ఇవన్నీ ఆమె చేసినాయి కాదు? ఆమె చేసినాయి కాదు, ఇప్పుడు చేస్తుంది ఆమె. ఇప్పుడు మొదలు పెడుతుంది. మళ్ళీ నెల నుండి చేస్తుంది. మీ ఆమె వీణ వాంచుడేనా ఇంకేమైనా చేస్తుందా? వీణ వాయిస్తుంది అంతే. ఇక ఇంట్లో వంట ఏమైనా చేస్తుందా? ఇంట్లో వంటనా? ఇంట్లో వంట చేయదు కానీ తింటది.
ఆమెకు వంట చేసే టైం ఏడుంది, వాయించడానికే సరిపోయాయి. మళ్ళీ ఏడా వంట చేసేటట్టు ఏడుంది. కానీ మీ ఆమె గురించి 2 ముచ్చట్లు అడగాలన్నా. అడుగు, నువ్వు 2 కాకపోతే 4 అడుగు. ఇట్లా మీ ఆమె ఎట్లుంటుందా అంటే బొమ్మలు ఉంటుంది. బొమ్మలు ఉంటుందా? బొమ్మాటు ఉంటుంది, బొమ్మలు ఉంటుంది. బొమ్మలు ఉంటుంది. ఎందుకంటే ఆమె వినవాంచుడు మంచిగా ఉన్నది, చాలా బాగుంటది, అందగత్తే మంచిగా. ఈ ఏడ సంబంధం చూసిండ్రు, ఎవరు తీసుకొచ్చిండ్రు సంబంధం నీకు? లేపుకొచ్చినా. మళ్ళా ఏమనుకుంటున్నావు? పెళ్లి, ప్రేమ పెళ్లి. ప్రేమ పెళ్లి మీ అన్నయ్య చూసిన సంబంధం కాదు, నేనే చూసుకున్నా. నువ్వు చూసుకుని ఏ ఊరు పిల్ల మరి ఆమె? ఆమె అక్కడ ఆంధ్ర పిల్లని చూసుకున్నా. మంచిగా ఉన్నా, ఏడుంటేది లేపుకొచ్చుడే. మంచిగా ఉన్నాడు, అందుకని పట్టుకొచ్చుకున్నా. ఆడికేంచి పట్టుకొని వచ్చేసిండంట. పిల్ల చాలా బాగుంటది. నేను ఆమె గురించి ఇంకొక ముచ్చట అడుగుడు మర్చిపోయాను. ఈ వీణ వాయిస్తుంటేనే తీసుకొని వస్తీవా లేకపోతే చదువుకుంటుంటే చూసి? వీణ వాయిస్తుంటే తీసుకొచ్చుకున్నా. అప్పుడు నువ్వు చూసినప్పటికే వీణ చూసే తీసుకొచ్చుకున్నా. వీణను చూసే తీసుకొచ్చుకున్నావు. బాగా వాయిస్తుంది వీణ గిట్లా. పెద్ద పెద్ద ప్రోగ్రాములు గిట్లా వేస్తుంటది కదన్నా. అవును. ఎప్పుడన్నా అడిగిందా, ఓ వేణు ఇగో నేను నాకు 4 ప్రోగ్రాములు కావాలి పెద్ద పెద్దవి, ఏమైనా పూజ చేయి అని ఎప్పుడన్నా అడిగిందా? చేసినా కాబట్టి నడుస్తుంది. చేసినావు? ప్రోగ్రాంల కోసం చేసినాము, అందుకనే మన చేసినాకనే అంబానీ ఇంట్లో పోయి చేసి వచ్చింది. ఇప్పుడు మనము సమయానికి చెప్పాలంటే ఫస్ట్ మనం చేసుకున్నాకనే బయట చెప్పాలి. ఇప్పుడు మీ బుడదాని జ్యోతిష్యము, మీ ఆమె జ్యోతిష్యం అంతా చూసుకున్నావు? మొత్తం మేరక నీది చూసుకున్నావు? నాది కూడా చూసుకున్నా. నీదంటే ఫిబ్రవరి నుండి మంచిగా ఉన్నది అన్న మరి ఆమెది? ఆమెది ఏప్రిల్ నుండి మంచిగా ఉంది. ఏప్రిల్ నుండి బుడ్డదాంది? బుడ్డదాంది ఏప్రిల్ నుండి మంచిగా ఉంది. ఇద్దరిది ఒకటిన్నర రాశి. అట్లుండదు. శని మారుతుండు, మార్చి 20-30 తారీఖు. ఎవరికి మారుతున్నాడు శని? అందరికి మారుతుండు, అన్ని రాశులకు మారుతుండు. శని అంట మార్చి 30 తారీఖు కాడికేంచి మారుతున్నాడు అంటే అన్ని రాశుల వాళ్ళకు ఎవరెవరికి ఎట్లున్నది ఏం కథ తెలుసుకోవాలనుకుంటే మాకు ఏమడదంటే ఉగాది పండుగ వస్తుంది కదా అన్న. ఉగాది పండుగ వచ్చినప్పుడే చూసుకున్నాడు ఏ రాశి వాళ్ళకి ఎట్లున్నది ఏం కథ అని తెలుసుకున్నాడు ఉంటుంది. ఇప్పుడు రాశులు అంటే యాదకి వచ్చింది. ఈ సినిమాలో రాశులన్నీ నువ్వు బాగా చెప్తావు కదా అన్న. రాశులు ఎవరు తీసుకొచ్చిస్తారు? మనం పూజలు చేసినాం కదా, మరి 1500 సినిమాలకు పూజలు చేసినప్పుడు వాళ్ళు ఏం నక్షత్రం ఏంటిది అనేది మనం మాట్లాడతాం కదా. అట్లా మనం నోటికునే అన్ని. ఓ రామా. మళ్ళీ ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా చేసినాం అనుకో, ఎన్టీఆర్ పూజకు వస్తే ఏం అడుగుతాం? ఎన్టీఆర్ గారు మీ నక్షత్రం ఏంది అంటాం, గోత్రం ఏంది అంటాం. మహేష్ బాబు వచ్చినప్పుడు మీ నక్షత్రం ఏంది అంటాం, గోత్రం ఏంది అంటాం. అనగానే ఆయన చెప్తాడు. అట్లా మన నోటికే ఉంటాయి అన్ని, అన్ని మైండ్లో పెట్టేసుకున్నా, ఇక రాసుకోలే. అంటే చూలే ఎక్కువ గట్టిగా చదువుకోలేదు కదా, రాసుకున్నవేమో. అంటే బండ గుర్తులు ఇప్పుడంటే సెల్ ఫోన్ వచ్చింది, నెంబర్లు రాసుకుంటున్నాము. సెల్ ఫోన్ లేనప్పుడు అన్ని నోటికే కదా. నోటికే ఉంటుంది గట్లా.